ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాని ట్రైనర్. 36 సైజ్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. హ్యాండ్స్కి ఇక్కడ కొంచెం తక్కువైంది కదా క్లాత్, అది ఆ విధంగా జాయింట్స్ వేసేసాను. 4 వైపులా ఆ విధంగా జాయింట్స్ వేసేసాను. దానికి పై కుట్టేశాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ పై క్లాత్ని లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను. ఇలాగా జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ తిప్పించి కుట్టుకోవాలి. చూడండి, ఇలాగా తిప్పించి నేను పైకి స్టిచ్ పడకుండా కేవలం ఇలా పైకి వేయాలనుకుంటే బ్లాక్ కలర్ థ్రెడ్, సిమెంట్ కలర్ అనమాట, ఆ కలర్ థ్రెడ్ వేసి ఇట్లా కుట్టుకోవచ్చు తిప్పి. కానీ ఇప్పుడు నేను లైనింగ్ వరకే స్టిచ్ వేస్తున్నాను. పైకి స్టిచ్ కనబడకుండా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు క్రాస్ బెల్ట్స్ ఎక్స్ట్రా పీసెస్ని మధ్యలో పెట్టుకొని ఫస్ట్ పెట్టుకోవాలి. బ్లౌజ్ క్లాత్ని తర్వాత పెట్టుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకున్న దాన్ని లాస్ట్లో పెట్టుకోవాలి మూడోసారి. ఇప్పుడు ఇలా ఆ 3 జాయింట్ చేసేసేయాలి. జాయింట్ చేసిన తర్వాత మెయిన్ కరెక్ట్ కొలత ఉన్నదాన్ని ఇలా కిందకి తిప్పేసి ఇట్లా ఒక పాదం అంత కుట్టొచ్చేటట్లు పై కుట్టు వేసేసుకోవాలి. అవి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అప్లిక్ వేసుకుందాము. బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్కి లైనింగ్కి అటాచ్ చేద్దాము. ఇదైతే బ్యాక్ పార్ట్. లూజ్ కుట్టు పెట్టుకొని ఈ విధంగా చుట్టూ కదలకుండా ఉండేటట్లు అప్లిక్ చేసేసుకుందాము. ఇలా నేను బ్యాక్ పార్ట్కి అయితే వేసేసాను. ఇక్కడ కూడా కదలకుండా ఉండేందుకు అలా ఒక స్టిచ్ వేస్తున్నాను అన్నమాట. ఓకేనా, కదలకుండా చూసుకుందాము. తర్వాత ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్కి అక్కడ మార్కింగ్ చేశాను కదా డాట్స్ కోసం, అక్కడ కేవలం మార్కింగ్ మాత్రమే చేశాను, కటింగ్ వేయలేదు. అందుకని రెండిటికి ఈక్వల్గా ఉండేటట్లు కటింగ్ వేసేద్దాము. ఒక్క దానిపైనే మార్కింగ్ ఉంటుంది కదా, కింద దానిపైన మార్కింగ్ ఉండదు. అందుకని కటింగ్ వేసేస్తే రెండింటికి పడిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ 2 ఆపోజిట్గా పరుచుకొని వాటి మీద వాటి కింద బాగానే లైనింగ్ పరుచుకోవాలన్నమాట. హ్యాండ్స్కి అయితే పైన పరుచుకొని తిప్పేస్తాం అన్నమాట. కానీ ఈ పార్ట్స్కి తిప్పేది ఉండదు కాబట్టి అట్లానే లోపల వైపే లైనింగ్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం కదా, అక్కడ డాట్స్ వేసేది చూద్దాము. పై క్లాత్ కూడా అవి టాకా పడలేదు కాబట్టి అది కట్ చేశాను. ఇక్కడ చూడండి, వెడల్పు ఎంత ఉందో చూస్తున్నాను. 3.25 ఉండేటట్లు చూస్తున్నాను. కింద నుంచి 3.5 కానీ లేకపోతే 3.25 అయినా పెట్టుకోవచ్చు పొడవు. ఓకేనా, చూడండి ఎంత సన్నగా గీత గీసాను కదా, అట్లా సన్నగా తేల్చినట్లు మార్కింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు దానికి కూడా అదేలాగా దీనికి ఎంతైతే కొలుతుందో అదేలాగా నేను మెజర్మెంట్ పెడుతున్నాను. 3.25, 3.5 వాటి రెండిటిలో ఏదైనా మీ ఇష్టం. ఒక 1/4 ఇంచు తగ్గినా పర్లేదు. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే పొడవు చేసుకోవచ్చు. తక్కువగా ఉంటే మాత్రం 3, 3.25 వరకు. దీనికైతే నేను 3.25, 3.5 అట్లా పెట్టాను మధ్యలో. స్టార్టింగ్ రబ్ చేసుకొని ఎండింగ్ కూడా రబ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ మీద. అలా డాట్ వేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఆ ఉక్సుల వైపు డాట్కి ఎంత లెంత్ గ్యాప్ పెడుతున్నానో చూడండి. ఒకటిన్నర లేకపోతే 1.25 ఇంచు, 1.5 అండ్ లేకపోతే 1 3/4 అన్నమాట.
అంత గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. రెండో వైపు కూడా అలాగే డాట్ వేసేస్తున్నాను. కొంచెం దూరంగా ఉండాలి డాట్స్ అనుకున్నప్పుడు మాత్రం ఒకవేళ ఉంచితే 2 ఇంచెస్ కూడా ఉంచుకోవచ్చు అన్నమాట. ఓకేనా? దూరంగా అంటే కప్పు గుండుగా వచ్చేటట్లు, పాయింటెడ్ రాకుండా 2 ఇంచెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ పై దానికి ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది గ్యాపు. అలా చూసుకొని డాట్స్ మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. రఫ్ చేసి స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేయాలి. ఇలా వన్ సైడ్ కప్ రెడీ అయిపోయింది. ఇంకా రెండో దానికి చంక వైపు కూడా డాట్ షేప్ చూడండి. ఆ షేప్ ఎలా పెట్టానో దీనికి అది ఎంత దూరంలోనూ ప్లస్ ఏ యాంగిల్లో వస్తుందో చూడండి. ఏ యాంగిల్లో ఎంత క్రాస్లో అనేది గమనించండి. మెయిన్ బ్లౌజు ఫిట్టింగు ఎక్కువ నచ్చేది అవుట్లుక్ కంటే కూడా మనకి బాడీకి ఫిట్ అయిందా లేదా, ఎక్కువ మన దగ్గరికే వాళ్ళు ఇష్టపడి వస్తున్నారు అంటే మెయిన్ ఇక్కడే వస్తుంది. వాళ్ళు చూసుకోగలిగేది ఫ్రంట్ ఆ షేప్ బాగా అతికిందా నచ్చి మన దగ్గరికే వస్తారు మళ్ళీ. లేకపోతే మన బ్లౌజ్కైనా కానీ మనకి నప్పాలి కదా. ఆ ఫ్రంట్ షేప్ బాగుంటేనే మనకి బ్లౌజు చాలా బాగా సూటబుల్ అవుతుంది. ఈ క్రాస్ బెల్ట్స్ ఉన్నాయి కదా, అవి 2 తీసుకొని ఇట్లాగా ఒకదాని మీద ఒకటి పెట్టి ఆపోజిట్గా ఒకసారి ఫినిషింగ్ టచ్ ఇచ్చేసుకోవాలి కటింగు. ఇప్పుడు దేనికది సపరేట్గా పెట్టేసి ఇలా కొంచెం క్రిస్ క్రాస్గా పెట్టి జాయింట్ చేసేసుకోవాలి. అది అటు ఇటు మిస్ చేసి పెట్టద్దు. ఇప్పుడు నేను పెట్టిన విధంగా మాత్రమే పెట్టి జాయింట్ చేయండి. కొంచెం గుంటగా ఉంది కదా, మనం షేప్ దానికి ఫ్రంట్ పార్ట్కి కూడా కొంచెం గుంట షేప్ గీసాం కదా, ఆ గుంట ఈ రౌండ్ 2 సెట్ అయ్యేటట్లు పెట్టుకుందాం. అలా మాత్రమే పెట్టుకుందాం, ఆపోజిట్గా మాత్రం పెట్టద్దు. అలాగా జాయింట్ చేసేసేయండి. కింద పెద్ద డాట్ ఉంది కదా, దాన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసేసి కుట్టేసాను అనమాట. చూసారా, ఇవి 2 అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ వేసేస్తాము. ఇక్కడ మిడిల్ నుంచి వస్తే 4.25 ఇంచు గ్యాప్, 4.25 ఇంచు పెట్టుకున్నాను. 4.2 లెంత్ కూడా 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది 1/2 ఇంచు కంటే తక్కువ, 1/4 ఇంచు కంటే కొంచెం ఎక్కువ అలా పెట్టుకోవచ్చు వెడల్పు. ఇంకా సెకండ్ హాఫ్ వైపు వేయాలి కదా డాటు, దీన్ని అటు ఫోల్డ్ చేసైనా గుర్తుపెట్టుకోవచ్చు ఇలాగా. లేకపోతే మనం అదేలాగా 4.25 ఇంచు అటువైపుకి కూడా ఒకసారి మార్కింగ్ చేసుకొని డాట్ వేసేసుకోవచ్చు అనమాట. అదేలాగా ఇప్పుడు ఏంటంటే సేమ్ లెంత్, దానికి అటువైపు ఏ లెంత్ అయితే వేసినా ఇటువైపు కూడా ఈక్వల్గా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ ఇలా పాదం వెడల్పుతో జాయింట్ చేసుకుంటూ వచ్చేద్దాము. తర్వాత అది ఇటువైపు ఆ డాట్స్ వచ్చిన దగ్గర మాత్రం చిన్న ఫోల్డ్, కొంచెం 1/4 ఇంచు కంటే తక్కువైనా కానీ ఒక చిన్న మడత పెట్టండి. అది హెమ్మింగ్ వేసేటప్పటికి యూస్ అవుతుంది. తర్వాత పై కుట్టు కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర ఆ మిడిల్లో ఇప్పుడు కట్ చేశాను అనమాట, లేకపోతే మిస్ప్లేస్ అవుతుందని ఇటువైపు మనం అప్లిక్ వేసేటప్పుడు అది అలాగా. ఇది ఊరికే సుమారుగా టేప్తో కొలత తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి పైపింగ్ ఉన్న క్లాత్ సరిపోతుందా లేదా అనేందుకోసం. ఇది తక్కువగా ఉంది, అందుకని ఎంత లెంత్ కావాలి క్రాస్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నా ఇంకా ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది. అంటే క్రాస్ ఎక్కువ రాదనమాట, ఎక్కువ కట్ చేసే కొద్ది కొంచెం స్ట్రైట్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని మనం తక్కువలో క్రాస్ ఎక్కువ తీసుకున్నప్పుడు పైపింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ వెడల్పుతోటి
పొడవు కూడా సరిపడేటట్లు మనం ముందుగానే కొలుచుకున్నాం కాబట్టి ఓకే. ఇప్పుడు అది పల్చగా ఉంది కదా, అంటే కనపడుతుంది మనకి రోప్ పైపింగ్ చేయాలి అక్కడ. అది వైట్గా ఉంటుంది కదా, ఆ థ్రెడ్ కనపడుతుంది అనేసి నేను డబల్ ఫోల్డ్ వేసాను. ఇలాగా ఇప్పుడు అదంతా జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. డబల్ పొర మీదే జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తే తర్వాత థ్రెడ్ పెట్టేసి పైపింగ్ చేసేద్దాము. రౌండ్ తిక్కర్ చూడండి ఎట్లా తిప్పుతున్నాను, కొంచెం జాగ్రత్తగా కొంచెం కొంచెం మాత్రమే పెట్టుకుంటూ కుట్టుకొని రాగలం. అంతా ఒకేసారి అయితే పెట్టి కుట్టలేమన్నమాట. ఓకేనా, ఇది ఫినిష్ అయిపోయింది ఇక్కడి వరకు. తర్వాత పైకి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం పెడదాము. ఇక్కడ వరకే నెక్ బ్యాక్ సైడ్ ఆ డ్రాప్ వరకు మాత్రమే పైపింగ్. అది ఆ మధ్యలో కొంచెం ఆ టాకాస్ వేసేయాలి రౌండ్ అంతా, ఎందుకంటే ఆ పీస్ నెక్ పీస్ బాగా రౌండ్ తిరిగేందుకోసం. చూడండి థ్రెడ్ చూడండి ఎలా పెడుతున్నానో లోపలికి. అలా థ్రెడ్ పెట్టి థ్రెడ్ని చుట్టుకుంటూ పెట్టేస్తే థ్రెడ్ ఎంత లావు అయితే ఉందో అంత లావు గుండుగా మాత్రమే బయటకు కనబడుతుంది, మిగతాది కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అది డార్క్ సిమెంట్ కలర్ అంటారు కదా, దానికి రెడ్ కలర్కి ఆ మధ్యలో ఉంటుంది చూడండి, ఆ గ్యాప్లో పడాలి నీడిలు. ఆ మధ్యలో మాత్రమే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇటు బ్లాక్ మీదకి రాకూడదు, అటు రెడ్ మీదకి రాకూడదు అన్నమాట స్టిచ్. కళ్ళు జాగ్రత్తగా పనిచేయాలి. ఆ మిడిల్లో మాత్రమే పడాలి నీడిల్, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది మనకి. అటు ఇటు థ్రెడ్ పడకూడదు అన్నమాట. ఓకేనా, అంటే అంత స్పష్టంగా అయితే మీకు కనపడకపోవచ్చు, ఓకేనా, అర్థం చేసుకోండి. ఒకసారి కుట్టి చూడండి, అనుభవం అవుతుంది. అయిపోయింది కదా అదైతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ అని చంక కింద పార్టు ఆ లెంత్ సరిపోయిందా లేదా చూసుకుంటున్నాను. అటువైపుదైతే సరిపోయింది, ఇటువైపుది కూడా సరిపోయిందా లేదా చూస్తున్నాను. బ్యాక్ వచ్చేసి నడుముకి బెల్ట్ వేసాం కదా, దాన్ని ఫోల్డ్ చేసేసి తర్వాత ఇవి రెండు కొలత తీసుకోవాలి. సరిపోయింది. జర ఎక్కువ వచ్చినట్టుంది బ్యాక్. ఆ బ్యాక్ వచ్చిందని ఎక్కువ ఏం లేదు, ఆ పై క్లాత్ మాత్రమే, లైనింగ్ కూడా రాలేదన్నమాట. ఆ పై క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది, అప్లిక్ చేసేటప్పుడు కొంచెం ఉంటుంది, అది మాత్రమే, అది కట్ చేసి తీసేసాను. అలా చూసిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ క్రాస్ బెల్ట్స్కి పై కుట్టు వేయాలి. నేను ఓవర్లక్ కూడా చేసేసాను. ఓవర్లక్ చేసిన తర్వాత మాత్రమే ఈ పై కుట్టు వేస్తాను. కింద పై కుట్టు వేసిన తర్వాత అంటే ఓవర్లక్లో కొంచెం కష్టం, ఆ పీసులు అది మనం పట్టుకుని దానికి ఉండదు కదా. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఇలా జాయిన్ చేసేస్తున్నాను. ఉక్సులు పట్టీకేమో 1.5 లేకపోతే 1.25 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగా జాయిన్ చేయాలి. ఇక్కడ మనకు చూసేందుకేమో కింద వైపున ఉంది పీసు, కానీ బ్లౌజ్ బిట్కి ఎక్కడుంది, పై బాగానే ఉంది పీసు. అలా జాయిన్ చేస్తేనే లోపలికి ఈ పీస్ వెళ్ళిపోతుంది. కింద ఫోల్డ్ చేసిన దగ్గర రబ్ చేసి ఇప్పుడు పైకి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేద్దాం. ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే అది పీసెస్ కనబడుతుంది కదా. ఓకేనా, ఇది ఉక్సులు పట్టి అయిపోయింది. ఇప్పుడు కాజాల పట్టి. కాజాల పట్టీకి వచ్చేసి 2 పీసులు పెడుతున్నాను. 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. 2 పీసులు అంటే బ్లౌజ్ పీసు, లైనింగ్ పీసు. ఇప్పుడు తిప్పిస్తే మనకి బ్లౌజ్ కలరే బ్లౌజ్ పీసే ఉండాలి కాబట్టి అక్కడ కాజాలు వేసుకున్నప్పుడు ఏమైనా కొంచెం ఓపెన్ అయినా, అందుకని ఇలా పెడుతున్నాను. అలా ఫోల్డ్ చేశాను చూడండి కాజాల పట్టీకి.
ఇలా ఫోల్డ్ చేస్తే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా తిప్పేస్తున్నాను, ఈక్వల్గా ఉంటుంది కిందకి. ఇది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే కింద అది చూసుకుంటూ పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. దీన్ని కొంచెం ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ లోపలికి ఫోల్డ్ చేసి తర్వాత పెట్టాలి. చూడండి ఇక్కడ ఎంత వెడల్పుతో సెకండ్ కుట్టేస్తున్నాను, రెండో కుట్టు. అంటే కాజాలు వచ్చేసి ఆ 2 లైన్స్, ఇప్పుడు ఫస్ట్ కుట్టాము, ఇప్పుడు రెండో స్టిచ్ చేస్తున్నాను కదా, ఆ 2 లైన్స్కి మధ్యలో మాత్రమే ఉండాలి అని. కాజాలకు మనం బయట ఇచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఇస్తాం కదా అసలు కాజాలు కుట్టేందుకు, ఆ మిడిల్లో మాత్రమే వేయాలన్నమాట. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసేస్తున్నాను చూడండి. ఇవి పరుచుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్స్ జాగ్రత్తగా పరుచుకోండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి మధ్యలోకి వచ్చేటట్టే చూసుకోండి. ఎందుకంటే నెక్ దగ్గర చంక దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు, నెక్ ప్లేస్లోకి చంక పెట్టేస్తారు. నా దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, అందుకే చెప్తున్నాను. మళ్ళీ అంతే వెడల్పు కట్ చేసుకొని మనం పీసు బ్యాక్ బోట్ హాఫ్ నుంచి రైట్ సైడ్ ఫ్రంట్కి కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఇప్పుడు తర్వాత కాజాల పట్టి దగ్గర నుంచి కూడా బ్యాక్ నెక్ వరకు ఇంకో పీస్ జాయింట్ చేసి పైపింగ్ చేసేయాలన్నమాట. ఓకేనా? ఇంతకు ముందులాగానే టకాలు వేసేసి తర్వాత రోప్ పైపింగ్ చేయాలి. ఇలాగా రోప్ పెట్టి పైపింగ్ కుట్టుకొచ్చేసేయాలి. ఇదైతే ఫినిష్ అయిపోయింది. థ్రెడ్ కట్ చేసేసి ఇక్కడ ఎండింగ్ కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేయాలి చివరగా. అయిపోయింది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అన్నమాట, కాజాల పట్టి దగ్గర అక్కడ కూడా ఇది ఎలాగా జాయింట్ చేసేసాను. జాయింట్ చేయడం అయిపోయింది. కొంచెం ఖర్చులు కొంచెం మిగిలేది కట్ చేసేసి తీసేయాలి. ఇప్పుడు రోప్ పెట్టి పైపింగ్ చేసేస్తాము. అయిపోయింది. ఇక్కడ కూడా ఫినిషింగ్ కదా, కొంచెం ఎక్స్ట్రా ఉంచి ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. ఆ మిగిలిన దాన్ని మాత్రం లైట్గా హెమ్మింగ్ చేయించాను. అంటే పై క్లాత్ కనబడకుండా ఓన్లీ లైనింగ్కి మాత్రమే హెమ్మింగ్ చేయించాను. చూడండి, రౌండు ఫ్రంట్ రౌండు. ఓకేనా? ఇలాగా అది హెమ్మింగ్ చేస్తే బాగుంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేద్దాము. హ్యాండ్స్ ఆపోజిట్గా పరుచుకొని ఇలా ఫ్రంట్కి లో పీస్ తీసుకోవాలి. ఆ ఎక్స్ట్రాస్ అన్ని ఫినిషింగ్ నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎడమ చేయిని జాయింట్ చేస్తున్నాను. ముందుగా ఎవరైనా ఫస్ట్ లెఫ్ట్ హ్యాండే జాయింట్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా క్లాత్ చాలకపోవడం అట్లాంటివన్నీ లెఫ్ట్ హ్యాండ్లో తెలిపోతాయి. అప్పుడు రైట్ హ్యాండ్కి ముందు జాగ్రత్తగా కుట్టేసుకోవచ్చు అన్నమాట. ప్లస్ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు కూడా కుట్టినప్పుడు కొంచెం ఏదైనా ఫినిషింగ్ నీట్గా రాకపోయినా ఒక హ్యాండ్ కుట్టడం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ నీట్గా వస్తుంది, కొంచెం నీట్గా అయినా కానీ. ఓకేనే? ఇలాగా డబుల్ స్టిచ్ మళ్ళీ రెండో కుట్టు కూడా వేసుకుంటూ వచ్చేస్తున్నాను. అలాగే మళ్ళీ హాఫ్ నుంచి మళ్ళీ ఇంకో వైపుకి వెళ్తున్నాను. ఫస్ట్
స్టార్ట్ చేయడం షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అటాచ్ చేయడం హ్యాండ్. ఓకే, అయిపోయింది షోల్డర్ వరకు. తర్వాత నేను రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసేసాను. కింద వచ్చేసి ఫ్రంట్కి 8 ఇంచెస్ తీసుకున్నాను లూజు. కాజాల పట్టి వైపు కూడా మనం అక్కడ స్టిచ్ జాయింట్ చేసాం కదా కాజాల పట్టిని, ఆ జాయింట్ దగ్గర నుంచి మాత్రమే కొలత తీసుకున్నాను. ఓకేనా. బ్యాక్ వచ్చేసి చూడండి, ఆ బెల్ట్ ఉంది కదా దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి కదా, అందుకోసం అన్నమాట. 8:30 కానీ 8:15. 8:15 అయితే నేను పెడుతున్నాను. (36) సైజు బ్లౌజ్కి. ఒకసారి టేప్తో కూడా మీ బ్లౌజ్ అయితే ఒకసారి మీ నడుము కొలత తీసుకోండి. 8:15 పెట్టాను బ్లౌజ్కి. ఇప్పుడు ఇలాగా కుట్టాలన్నమాట. 3 కుట్లు వేసేందుకు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ని రఫ్ చేసేద్దాం. అక్కడ హ్యాండ్ లూజు ఆరు ఒక లైన్ పెట్టాను. 6 and 1 point. 6 and 1 point అనమాట. అక్కడ రఫ్ చేసి తీసేద్దాము. రెండో హ్యాండ్కి కూడా అలానే రఫ్ చేసి తీసేసాను. ఇప్పుడు కింద వైపు అంటే నడుం బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, అవి రెండింటికి మార్కింగ్ చేస్తున్నాం కదా, అవి రెండు మార్కింగ్స్ ఒకే దగ్గర కలిసేటట్లు పెట్టి అక్కడ రబ్ చేసి తర్వాత చంక కొలత ఒకసారి చూసుకుందాము. చంక లూజు 8.5 ఇంచు పెట్టాను నేను. ఇప్పుడు ఆ మార్కింగ్ని కలుపుకుంటూ అక్కడ వరకు కుట్టి అక్కడి నుంచి మనం రబ్ చేసాం కదా ఆల్రెడీ హ్యాండ్కి, అక్కడే కుట్టుకుంటూ వచ్చేసాను. ఓకేనా. అలాగే సెకండ్ పార్ట్ని కూడా తీసుకొని ఇప్పుడు అలాగే మళ్ళీ నేను మార్కింగ్ చేశాను కదా అటు ఇటు, అవి రెండింటిని ఒకే దగ్గర వచ్చేటట్టు పెట్టుకొని కుట్టేస్తున్నాను. ఇక్కడ కూడా చంకకి మెజర్మెంట్ తీసుకుంటున్నాను. కింద నుంచి చంక మార్కింగ్ దగ్గర కలుపుకుంటూ హ్యాండ్ వరకు మళ్ళీ కుట్టేస్తున్నాను అన్నమాట సెకండ్ వైపు దానికి. ఇప్పుడు రెండింటికి 3 స్టిచ్చెస్, ఇప్పుడు ఆల్రెడీ ఒకటే వేసాం కాబట్టి ఇంకొక 2 స్టిచ్చెస్ వేస్తే బ్లౌజ్ ఫినిష్ అయిపోతుంది. చూడండి, అలాగా పాదం వెడల్పుతో మాత్రమే వేసాను ఇది. ఇప్పుడు రెండో కుట్టేసాను కదా, అలాగే మూడో కుట్టు కూడా వేసేసాను. ఎక్స్ట్రాస్ ఫినిషింగ్ టచ్ అలాగా కట్ చేసి తీసేసుకోవాలి. చూడండి, చంక దగ్గర చూడండి ఈక్వల్గా వచ్చింది కదా చంక. మనం చంక కింద పొడవు ఒకసారి చెక్ చేసుకొని మాత్రమే మనం కుట్టాం కదా, అందుకని ఇలాగ కరెక్ట్గా వస్తుందన్నమాట, తేడా రాకుండా. ఒకవేళ ఎక్కువ వచ్చుంటే కనుక క్రాస్ బెల్ట్ దగ్గర పట్టేయాలన్నమాట. ఓకేనా. ఇదంతా సిమెంట్ కలర్ అంతా హెమ్మింగ్లోకి వెళ్తుందిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.